గత క్లాసులో మనము భారత జాతీయ ఉద్యమానికి గల కారణాల్లో బ్రిటిష్ వలస పాలన, అట్లాగే సాంఘిక సాంస్కృతిక సంస్కరణ ఉద్యమాలు, మహా విప్లవాన్ని గమనించటం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఆంగ్ల విద్య, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, అట్లాగే ఆర్థిక దోపిడీ, ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్, అట్లాగే కరువు కాటకాలు, తీవ్ర పేదరికం, ఫెమైన్స్ అండ్ అక్యూట్ పావర్టీ, అలాగే పత్రికలు, ప్రెస్ అండ్ బ్రిటిష్, దట్ మీన్స్ వాట్ అబౌట్ క్రూయల్ రూల్, బ్రిటిష్ క్రూర పాలన, రిప్రెసివ్ రూల్ ఆఫ్ ద బ్రిటిషర్స్. ద సేమ్ టైం లాస్ట్ వన్ జాతి వివక్షత. ఈ అంశాల్ని మనము ఈ పాఠంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఆంగ్ల విద్య, భారత జాతీయ ఉద్యమానికి ఆంగ్ల విద్య కూడా ఒక ప్రముఖమైన కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే బ్రిటిష్ వారు రాకముందు భారతదేశంలో ఆంగ్ల విద్య అనేది ప్రవేశం లేదు. ఆంగ్ల విద్య ఎప్పుడైతే భారతీయులకి పరిచయం లేదో ప్రపంచంలో ఏం జరుగుతుందో బ్రిటిష్ వారికి తెలిసే అవకాశం లేకుండా పోయింది. అంటే ఒక పక్క ప్రపంచం యావత్తు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కోసం పోరాడుతూ వాటిని అనుభవిస్తుంటే భారతీయులకి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం గురించిన అవగాహన లేకుండా పోయింది. ఎప్పుడైతే బ్రిటిష్ వారు భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారో అప్పుడు భారతీయుల్లో కొంతమంది, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు లేదా ఉన్నత వర్గాలకు చెందిన వర్గం వారు ఏం చేశారంటే ఆంగ్ల విద్యను అభ్యసించి బ్రిటన్ దేశానికి వెళ్ళి ఉన్నత విద్యలు అభ్యసించి భారతదేశానికి తిరిగి వచ్చి బ్రిటన్లో ఏ విధంగా బ్రిటిష్ పౌరులు స్వేచ్ఛను, సమానత్వాన్ని, న్యాయాన్ని అనుభవిస్తున్నారు, భారతీయులు ఏ విధంగా వీటిని అనుభవించలేకపోతున్నారు అనే దాన్ని వాళ్ళు ప్రచారం చేయటం జరిగినది. అందుకే ఆంగ్ల విద్య అనేది భారత జాతీయ ఉద్యమంలో ఒక కీలకమైన అంశంగా మనము చెప్పుకోవాలి. సో ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 1813లో మొట్టమొదటిసారి బ్రిటిష్ వారు ఆంగ్ల విద్య కోసమై 1,00,000 రూపాయలు, 1,00,000 రూపీ వాళ్ళు వెచ్చించడం జరిగింది. అంటే బ్రిటిషర్స్ ఏం చేశారంటే భారతదేశంలో అంటే విద్యా వ్యవస్థని అభివృద్ధి చేయడానికి 1813 చార్టర్ చట్టం ద్వారా 1,00,000 రూపాయలు కేటాయించడం జరిగింది. 1813 కంటే ముందు బ్రిటిష్ వారు భారతదేశంలో ఎటువంటి విద్యా సంస్థలైనా ఏర్పాటు చేశారంటే 3 విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ప్రముఖమైనది కలకత్తాలోని పోర్ట్ విలియం కాలేజ్ అని చెప్పుకోవచ్చు. కలకత్తాలో పోర్ట్ విలియం కాలేజ్ అనేది చెప్పుకోవచ్చు. ఇది ఐసిఎస్ అధికారులకు శిక్షణ కాలేజీగా ఏర్పాటు చేయటం జరిగింది. అట్లాగే వారణాసిలో ఒక కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా వాళ్ళకు 3 సంస్థలను ఏర్పాటు చేశారు. అంతకు మించి విద్య పైన వాళ్ళు ఎటువంటి ప్రభావాన్ని చూపలేదని చెప్పుకోవాలి. అంటే వాళ్ళు విద్యకి సంబంధించిన ఎటువంటి ప్రోత్సాహాలు కల్పించలేదు, కేటాయింపులు చేయలేదు. మొట్టమొదటిసారిగా 1813లో 1,00,000 రూపాయలు భారతదేశంలో విద్యా వ్యాప్తికి కేటాయించడం జరిగింది. దానికి కంటిన్యూషన్గా ఏం జరిగిందంటే 1835 అనేది ఒక ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు, ఒక చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. 1835లో అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ విలియం బెంటింక్ ఏం చేశాడంటే భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడిగా ఎవరు ఉండేవారు? లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలే కమిటీ సలహాలు, సూచనల మేరకు విలియం బెంటింక్ 1835లో ఆంగ్ల విద్యని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో భారతదేశంలో ఆంగ్ల విద్యను ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1835. ఎవరు ప్రవేశపెట్టారు? విలియం బెంటింక్. సో ఈ అంశాలు మనం గమనించాలి. సో ఎప్పుడైతే ఆంగ్ల విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టారో వివిధ మిషనరీస్ భారతదేశంలో ప్రవేశించడం జరిగింది. క్రిస్టియన్ మిషనరీస్ అవి విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేసి ఆంగ్ల విద్యను అందించడం జరిగింది. మనం చెప్పుకున్నట్టు ఆంగ్ల విద్యను ఎవరైతే అభ్యసించారో వాళ్ళంతా ఇంగ్లాండ్కి వెళ్ళి బారెట్ల ఉన్నత విద్యను అభ్యసించి అక్కడ ఖాళీ సమయంలో వాళ్ళు జేఎస్ మిల్ రైటింగ్స్,
అలాగే ఆబ్స్, లాక్, రూసో లాంటి బెంతాం లాంటి ప్రముఖుల యొక్క రచనలు ఏవైతున్నాయో ఆ రచనలన్నిటినీ అధ్యయనం చేయటం జరిగింది. వాటి ద్వారా వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, హక్కుల గురించి అందులో వాళ్ళు ప్రస్తావించారు. వాటిని అధ్యయనం చేయటం వలన భారతీయులు వీటిని ఎందుకు కోల్పోతున్నారు, బ్రిటిష్ వారు వీటిని ఎలా అవలంబిస్తున్నారు, పొందుతున్నారు అనే దాన్ని గమనించి వాళ్ళ యొక్క ఒక అంగీకారానికి రావటం జరిగింది. వెంటనే భారతదేశానికి వెళ్ళి భారతదేశంలో మనం ఈ హక్కుల పైన పోరాటం చేయాలి, స్వేచ్ఛ కోసం పోరాటం చేయాలి, సమానత్వం కోసము పోరాటం చేయాలని వాళ్ళు అంగీకరించడం, వాళ్ళు నిర్ణయించుకోవటం జరిగిందని చెప్పుకోవాలి. ఇది భారతీయుల పైన ఆంగ్ల విద్య ప్రభావం అని చెప్పుకోవాలి. దీనికి తోడుగా 1854లో బ్రిటిష్ వారు ఒక ఉన్నత విద్యా కమిటీని సర్ చార్లెస్ వుడ్స్ అధ్యక్షతన వుడ్స్ డిస్పాచ్ అనే పేరుతో వేయటం జరిగింది. ఇది ఏం సలహా చేసిందంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా 3 విశ్వవిద్యాలయాలని, యూనివర్సిటీస్ని ఏర్పాటు చేయడానికి సూచన చేయటం జరిగిందనమాట. దీని ద్వారానే మొట్టమొదట భారతదేశంలో కలకత్తా యూనివర్సిటీ, బాంబే యూనివర్సిటీ, మద్రాస్ యూనివర్సిటీ అనే 3 యూనివర్సిటీలని ఏర్పాటు చేయటం జరిగింది. ఇవన్నీ మనకి 1857లో జరిగినాయి అన్నమాట. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారి కాలంలో 3 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు జరిగాయి. అవేంటంటే కలకత్తా విశ్వవిద్యాలయము, బొంబాయి విశ్వవిద్యాలయము, మద్రాస్ విశ్వవిద్యాలయము. ఈ 3 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడంతో ఉన్నత విద్యకై ఇంగ్లాండ్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇండియాలోనే, భారతదేశంలోనే ఉన్నత విద్య లభించే అవకాశము దొరికింది అని చెప్పుకోవాలి. ఈ విధంగా పలు కమిటీలను ఏర్పాటు చేసి భారతదేశంలో విద్యా వ్యాప్తికి బ్రిటిష్ వారు తోడ్పాటు అందించారు. అంటే ఇందులో వాళ్ళ స్వార్థం కూడా ఉన్నది. ఎందుకు ఆంగ్ల విద్యను వాళ్ళు ప్రవేశపెట్టారంటే కమ్యూనికేట్ చేయడానికి. వాళ్ళ లాంగ్వేజ్ మనకి రాదు, మన లాంగ్వేజ్ వాళ్ళకి అర్థమవుతుంది. భారతీయులతో వ్యాపారం చేయాలంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులతో వ్యాపారం చేయాలంటే వాళ్ళ మధ్యన కమ్యూనికేట్ చేయడానికి ఒక గుమస్తాగిరి కావాలి. ఆ గుమస్తాగిరి ఏర్పాటు చేయడానికి ఆంగ్ల విద్యని లార్డ్ మెకాలే కమిటీ సూచించటం జరిగింది. ఏదేమైనా వాళ్ళ స్వార్థం ఏదైనా బ్రిటిష్ వారు అమలు చేసిన ఆంగ్ల విద్య వలన భారతీయులు ప్రభావానికి గురై భారతదేశంలో ఈ ఆంగ్ల విద్యను ఉపయోగించుకొని స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం పట్ల చైతన్యం కల్పించడం అనేది ఇక్కడ గమనించాలి. దాంతో భారత ప్రజలు ఉద్యమం వైపు ఆకర్షితులయ్యారు. స్వతంత్ర ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొన్నారని చెప్పుకోవాలి. ఇది ఆంగ్ల విద్య యొక్క ప్రభావం. ఆంగ్ల విద్య కూడా జాతీయ ఉద్యమానికి ఒక కారణమని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్గా మనం ఆర్థిక దోపిడీ అని చెప్పుకోవాలి. ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్. ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఒక ప్రముఖమైన జాతీయోద్యమ కారణంగా మనం ఇక్కడ గుర్తించాలి. ఎందుకంటే బ్రిటిష్ వారు భారతదేశాన్ని తీవ్రంగా దోచుకోవడం జరిగింది. అంటే వాళ్ళు భారతదేశానికి రాకముందు పరిస్థితి ఎట్లా ఉండేదంటే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు భారతదేశము సర్వ సంపదలతో ప్రపంచ దేశాలకి మన వస్తువుల్ని ఎగుమతి చేసే దశలో ఉండేదన్నమాట. అయితే ఎప్పుడైతే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చారో వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చి భారతదేశాన్ని అంచెలంచెలుగా ఆక్రమించుకున్నారు అనే అంశాన్ని మనం ప్రారంభంలో ప్రస్తావించాం. భారతదేశాన్ని వాళ్ళ కాలనీగా, ఒక వలస దేశంగా, ఒక వలస ప్రాంతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ కాలనీ అంటే ఏంటంటే ఒక దేశము తన దేశంలో ఉన్న సహజ వనరులని ఇతర దేశాలకి ఎగుమతి చేసి ఆ ఇతర దేశాల్లో ఉత్పత్తి అయిన వస్తువుల్ని తన దేశంలో, అంటే ఇండియా లాంటి దేశంలో అమ్మే మార్కెట్గా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతదేశాన్ని ఉదాహరణగా మనం తీసుకుంటే భారతదేశాన్ని బ్రిటిష్ వారు కాలనీగా మార్చడం జరిగింది. అంటే ఇక్కడ భారతదేశంలో ఉన్న సహజ వనరులన్నీ బ్రిటన్ దేశానికి ఎగుమతి చేసి అక్కడ ఈ సహజ వనరులతో తమ కంపెనీల ద్వారా వస్తువులను ఉత్పత్తి చేసి అవే వస్తువుల్ని భారత మార్కెట్లో అమ్మటం జరిగింది. సో దీని ద్వారా ఏమవుతుందంటే భారతదేశం తమ సహజ వనరులను కోల్పోతుంది. అంతేకాకుండా ఆ భారత మార్కెట్ అనేది విదేశీ వస్తువులతో, అంటే ఇంగ్లాండ్ వస్తువులతో నిండిపోతుంది. దీనివల్ల
ఒకవైపు సహజ వనరులు కోల్పోతాము, ఇంకొక వైపు మనం మార్కెట్ని కోల్పోతాం. అంటే బ్రిటిష్ వస్తువుల పోటీకి భారత వస్తువులు తట్టుకునే శక్తి ఉండేవి కాదు. అంటే వాళ్ళ నైపుణ్యంలో కావచ్చు, ఏమైనా ధరలో కూడా కావచ్చు, వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉండేది, మన వస్తువులకి డిమాండ్ ఉండేది కాదు. ఎందుకంటే మనమేమో చేనేత వస్త్రాలు, అంటే మన కాటేజ్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమల ద్వారా ఉత్పత్తి చేసినవి, అవి మిషన్స్ యంత్రాల ద్వారా ఉత్పత్తి చేసినవి. ఈ విధంగా ఎప్పుడైతే బ్రిటిష్ వారు భారతదేశానికి ప్రవేశించారో అప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్షీణ దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ అంశాలన్నిటినీ దాదాబాయి నౌరోజీ గారు తన డ్రెయిన్ సిద్ధాంతంలో వివరించడం జరిగింది. సంపద తరలింపు సిద్ధాంతం. డ్రెయిన్ సిద్ధాంతాన్ని తెలుగులో ఏమంటాం? సంపద తరలింపు సిద్ధాంతం. దాదాబాయి నౌరోజీ అలాంగ్ విత్ ఆర్సి దత్, ఆర్సి దత్ తో పాటు ఈయన డ్రెయిన్ సిద్ధాంతాన్ని, సంపద తరలింపు సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుందన్నమాట. ఈ సంపద తరలింపులో భారతదేశంలో ఉన్న రూపాయి ఏ విధంగా బ్రిటిష్ వారు ఇంగ్లాండ్కి తరలించుకుపోయారు, ఏ విధంగా భారత ఆర్థిక వ్యవస్థ నశించిపోయిందనేది చాలా క్లియర్గా వివరించడం జరిగిందని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే ఆయన పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే గ్రంథాన్ని దాదాబాయి నౌరోజీ రచించడం జరుగుతుంది. ఏమది? పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ గ్రంథంలోనే సంపద తరలింపు, డ్రెయిన్ సిద్ధాంతం గురించి దాదాబాయి నౌరోజీ వివరించడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు దాదాబాయి నౌరోజీ ద గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా, భారత కురు వృద్ధుడు అని అంటాం. సో ఈ విధంగా భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను అంతటిని బ్రిటిష్ వారు దోచుకోవడంతో దోపిడీకి గురైన ప్రతి భారతీయుడు భారతదేశంలో మన పాలన ఉంటే ఆర్థిక దోపిడీ జరిగేది కాదనే ఉద్దేశంతో స్వయం పాలన కోసము బ్రిటిష్ వారి పైన తిరుగుబాటు చేయటం జరిగిందని ఇక్కడ గమనించాలి. అందుకే భారతీయులందరూ ఉద్యమం వైపు ఆకర్షితులు అయ్యారు. తరువాత అంశంగా కరువు కాటకాలు, తీవ్ర పేదరికం. సో ఫెమైన్స్ అండ్ అక్యూట్ పావర్టీ. సో భారతదేశంలో బ్రిటిష్ వారు ప్రవేశించినాక దురదృష్టము ఎట్లా అంటే వచ్చిందంటే అనేక కరువు కాటకాలు సంభవించినాయి. బ్రిటిష్ వారి కాలం పరిపాలన సుమారు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు. ఈ కాలంలో తీవ్రమైన కరువు కాటకాలు సంభవించినాయి. ముఖ్యంగా 1854 నుండి 1901 మధ్య కాలంలో సుమారు 24 కరువు కాటకాలు భారతదేశంలో సంభవించినాయి. ఎప్పుడైతే ఈ తీవ్రమైన కరువు కాటకాలు సంభవించినాయో కరువు నివారణ చర్యలు అనేవి బ్రిటిష్ వారు తీసుకోలేకపోవడం వలన ప్రజలు అనేవారు తీవ్రమైన పేదరికానికి వెళ్ళిపోవటం జరిగింది. అంటే కరువు కాటకాలు దేనికి దారితీసాయి? తీవ్రమైన పేదరికానికి దారితీసాయి అన్నమాట. సాధారణంగా ప్రభుత్వం ఎప్పుడైనా ఏం చేస్తుంది? కరువు కాటకాలు కానీ లేదా ప్రకృతి వైపరీత్యాలు కానీ సంభవించినప్పుడు నివారణ చర్యలు చేస్తుంది. దాంతోపాటు ప్రజలపైన ఉన్న పన్నులు అనే వాటిని వసూలు చేయటం అనేది తగ్గిస్తుంది. సో కానీ బ్రిటిష్ వారు నివారణ చర్యలు చేపట్టకపోగా బలవంతంగా వారిపైన విధించిన పన్నుల్ని వసూలు చేయటం జరిగింది. అందుకే నష్టానికి, తీవ్ర పేదరికానికి గురైన భారత ప్రజలు ఒకటే లక్ష్యంగా బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమి కొడదామనే లక్ష్యంతో భారత జాతీయ ఉద్యమం వైపు ఆకర్షితులవటం జరిగినది. ఇది కరువు కాటకాలు, తీవ్ర పేదరికం కూడా భారత జాతీయ ఉద్యమానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఇక తరువాత అంశంగా పత్రికలు. పత్రికలు కూడా భారత జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవాలి. సో పత్రికలు మనం ముందే చెప్పుకుంటాము, ప్రజాస్వామ్యానికి గల 4 స్తంభాలలో పత్రికలు 4వ స్తంభం అని చెప్పుకోవాలి. మరి 3 స్తంభాలు ఏంటి? ఒకటి శాసనశాఖ, రెండోది కార్యనిర్వాహక శాఖ, మూడోది న్యాయశాఖ, 4వ పిల్లర్ ఏంది? పత్రికలు. సో కాబట్టి పత్రికలు ప్రజాస్వామ్యానికి జీవకర్ర. సో పత్రికలు లేకపోతే ప్రజాస్వామ్యమే లేదని చెప్పుకోవాలి. ఇట్లాంటి పత్రికలు అనేవి కూడా జాతీయ ఉద్యమాన్ని మొబలైజ్ చేయడానికి, అంటే భారత ప్రజల్లో ఉద్యమం యొక్క అంశాలని ప్రచారం చేయటానికి, ఉద్యమాన్ని
దగ్గరికి తీసుకుపోవడానికి, వాళ్ళ చైతన్యం తీసుకురావడానికి పత్రికలు కీలక పాత్ర పోషించాయని చెప్పుకోవచ్చు. అట్లాంటి పత్రికల్లో మనం కొన్ని ప్రముఖమైన పత్రికలను ఇక్కడ మనం గుర్తించుకోవాలి. ఒకటి బెంగాల్ గెజెట్. బెంగాల్ గెజెట్ పత్రిక కూడా చాలా ప్రముఖమైన, భారతదేశంలో మొట్టమొదటి పత్రికగా మనం బెంగాల్ గెజెట్ అని చెప్పుకుంటాం. సో బెంగాల్ గెజెట్ పత్రిక భారతదేశంలో మొట్టమొదటి పత్రిక అని చెప్పుకోవచ్చు. అట్లాగే అమృత్ బజార్ పత్రిక కూడా ప్రముఖమైన పత్రిక. అంటే ఇది ఒక ఆంగ్లేయుడు ఏర్పాటు చేసిన పత్రిక అయితే, అమృత్ బజార్ అనేది ఒక భారతీయుడు శిశిర్ కుమార్ ఘోష్ అని ఏర్పాటు చేసిన పత్రిక అమృత బజార్ పత్రిక. అట్లాగే ద హిందూ పత్రిక కూడా స్వతంత్రోద్యమ కాలంలోనే ఏర్పాటు చేసిన పత్రిక. వీరరాఘవాచారి గారి చేత ఏర్పాటు చేసిన, వీరరాఘవాచారి అండ్ అదర్స్ ఏర్పాటు చేసిన పత్రిక హిందూ పత్రిక అని చెప్పుకోవచ్చు. అట్లాగే కేసరి మరాఠా పత్రికలు ఎవరు అంటే బాలగంగాధర్ తిలక్ గారు ఏర్పాటు చేసిన మరాఠా పత్రిక కేసరి అండ్ ఇంగ్లీష్ పత్రిక మరాఠా. ఈ రెండు పత్రికల ద్వారా ఆయన తమ ఉద్యమ భావాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళటం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, కేసరి పత్రికల్లో బాలగంగాధర్ తిలక్ ప్రచురించిన ఒక వ్యాఖ్య ఆయన బంధానికి, దట్ మీన్స్ ఏమంటాం, జైలు శిక్ష పడటానికి దోహదం చేసిందని చెప్పుకోవచ్చు. అదే స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధించి తీరుతాను. స్వరాజ్ ఇస్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్ అనేది ఏ పేపర్లో ప్రచురించడం జరిగింది? కేసరి పత్రికల్లో ప్రచురించడం జరిగింది. కేసరి అనేది మరాఠా పత్రిక, మరాఠా అనేది ఇంగ్లీష్ పత్రిక. అట్లాగే మహాత్మా గాంధీ గారు కూడా కొన్ని ప్రముఖమైన పత్రికలను ప్రచురించడం జరిగింది. అందులో యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్ ఇలాంటి ప్రముఖమైన పత్రికలు. కొంతమంది ప్రముఖులు జవహర్లాల్ నెహ్రూ లాంటి వారు, మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్, మోతీలాల్ నెహ్రూ లాంటి ప్రముఖులు కొన్ని పత్రికలను ఏర్పాటు చేసి భారతదేశంలో బ్రిటిష్ వారు చేపడుతున్న దమనకాండను, అంటే ఆర్థిక దోపిడీని లేదా దురాచారాలని ప్రజలకు చేరవేసి ప్రజల్లో ఉద్యమం వైపు ఆకర్షించేటట్టు చైతన్యం తీసుకురావడానికి ఈ పత్రికలను ఒక వేదికగా వాళ్ళు ఉపయోగించుకోవటం జరిగిందని చెప్పాలి. సో ఇక్కడ పత్రికలు కూడా భారత జాతీయ ఉద్యమానికి ఒక ప్రముఖమైన కారణంగా మనం ఇక్కడ గమనించాలి. అట్లాగే బ్రిటిష్ క్రూర పాలన రిప్రెసివ్ రూల్ అంటాం. సో బ్రిటిష్ క్రూర పాలన కూడా జాతీయ ఉద్యమానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఏ విధంగా అంటే, బ్రిటిష్ వలస పాలన కాలంలో బ్రిటిష్ వారు కొన్ని ప్రముఖమైన చట్టాలను తీసుకొచ్చారు. సో బ్రిటిష్ క్రూర పాలనలో భాగంగా బ్రిటిష్ వారు భారతదేశంలో అమలు చేసిన కొన్ని చట్టాలు ఉన్నాయి. అవే ఆర్మ్స్ యాక్ట్, రౌలత్ యాక్ట్, అట్లాగే సెడిషియస్ యాక్ట్. ఈ ప్రముఖమైన చట్టాల ద్వారా ఏం చేశారంటే, బ్రిటిష్ వారు భారతదేశంలో స్వేచ్ఛ, సమానత్వం, అట్లాగే తిరుగుబాటు ధోరణిని అణచివేశారనమాట. మీకు అందరికీ తెలిసిందే, సెడిషియస్ యాక్ట్ ద్వారా ఏం చేశారంటే, భారతదేశంలో ఎవరిపైనైనా ఉద్యమం చేస్తున్నారంటే వాళ్ళని నిర్బంధించవచ్చు, ఎటువంటి ముందస్తు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా సెడిషియస్ యాక్ట్, అట్లాగే ఆర్మ్స్ యాక్ట్ అంటే మనం ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఆయుధాలని ఎవరు ఉపయోగించాలి, ఎవరు ఉపయోగించకూడదు, ఉపయోగిస్తే ఏంటి పరిణామాలు అనేది ఈ చట్టం ద్వారా బ్రిటిష్ వారు కొన్ని నియమ నిబంధనలు రూపొందించారన్నమాట. అదేంటంటే, ఇక్కడ భారతీయులు అనేవారు కొన్ని ఆయుధాలని ఉపయోగించడానికి, క్యారీ చేయడానికి అవకాశం లేదనమాట. ఎవరైనా ఒకవేళ ఇవి క్యారీ చేశారంటే అప్పుడు వాళ్ళు ఈ చట్టం ద్వారా శిక్షించబడతారని ఈ చట్టం ఉద్దేశం. అట్లాగే రౌలత్ చట్టం అనేది తెలుసు. దీని ద్వారా జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఇదేంటంటే, భారతదేశంలో ఎవరిపైనైనా అనుమానం వస్తే వాళ్ళు ముందస్తు నోటీస్ ఇవ్వకుండానే నిర్బంధం చేయవచ్చు. ఇది రౌలత్ చట్టం. ఈ రౌలత్ చట్టం ప్రకారము డాక్టర్ సత్యపాల్ కిచ్లు అనేవారు పంజాబ్కు చెందిన 2 వ్యక్తులు, రాజకీయ నాయకుల అరెస్ట్ అయితే
వాళ్ళ అరెస్టుకి నిరసనగా జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది, మనకు అందరికీ తెలిసిందే. తర్వాత అంశంలో మనం చెప్పుకుంటాం. ఈ విధంగా బ్రిటిష్ వలస పాలన కాలంలో బ్రిటిష్ వారు భారతీయులను అణచివేయటానికి అతి క్రూరమైన కొన్ని చట్టాలను చేయటం జరిగింది. ఆ చట్టాల వలన కూడా ప్రజలు చైతన్యం పొంది మనం జాతీయోద్యమంలో పాల్గొనటం జరిగింది. ఇక చివరగా జాతి వివక్షత, రేషియల్ డిస్క్రిమినేషన్. జాతి వివక్షత కూడా భారత జాతీయోద్యమానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఏ విధంగానంటే బ్రిటిష్ వలస పాలన కాలంలో బ్రిటిష్ వారు తెల్ల జాతీయులు నల్ల జాతీయులు అనే భేదాభిప్రాయాన్ని భారతీయుల్లో తీసుకురావటం జరిగింది. దీన్ని వాళ్ళు ఏం చేశారంటే వైట్ మ్యాన్స్ బర్డెన్ అనే ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అంటే అనాగరికులైన నల్ల జాతీయుల్ని నాగరికులు చేసే బాధ్యత తెల్ల జాతీయులది అనేది, మమ్మల్ని జీసస్ క్రైస్ట్ పంపించాడు భారతీయుల్ని నాగరికులుగా తయారు చేయడానికి అనే ఒక సిద్ధాంతాన్ని భారతీయుల్లో అంటే నల్ల జాతీయుల్లో వాళ్ళు చర్చించారనమాట అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం మనం గమనించాలి, చోటు చేసుకున్నది ఏంటంటే లార్డ్ రిప్పన్ అనే బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఏం చేశారంటే భారతీయులకి ఫేవర్గా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొస్తూ బ్రిటిష్ వారిని విచారణ చేయవచ్చు, అట్లాగే బ్రిటిష్ వారు భారత వ్యక్తుల్ని విచారణ చేయవచ్చు అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో అప్పటి వరకు అట్లాంటి ఏర్పాటు లేదు. రిప్పన్ గారు మొట్టమొదటిసారిగా ఈ న్యాయ వ్యవస్థలో వివక్షత రూపుమాపడానికి ఏం చేశారంటే ఎవరైనా కావచ్చు, అంటే భారత న్యాయమూర్తులు కావచ్చు, బ్రిటిష్ న్యాయమూర్తులు కావచ్చు, ఎవరినైనా తప్పు చేస్తే విచారించే ఒక వెసులుబాటు తీసుకురావటం జరిగిందనమాట. అయితే ఈ అంశాన్ని బ్రిటిష్ వారు అంగీకరించలేదు. అంటే బ్రిటిష్ పౌరులు భారత న్యాయమూర్తుల ద్వారా విచారణ చేయడానికి అంగీకరించలేదు అనేది ఇక్కడ దేన్ని ఉద్దేశిస్తుంది? జాతి వివక్షతకు ఉద్దేశిస్తుందని చెప్పుకోవాలి. సో ఈ విధంగా ఎక్కడ చూసుకున్నా పరిపాలన అంశాల్లో కావచ్చు భారతీయులకు అవకాశం లేకుండా పోయింది. సైన్యంలో వివక్షత ఉన్నది, న్యాయ వ్యవస్థలో వివక్షత ఉన్నది, పత్రికల్లో వివక్షత ఉన్నది. ఇక్కడ ఏ రంగంలో తీసుకున్నా నల్ల జాతీయులు తెల్ల జాతీయులు అనే అంశాన్ని వేరు చేసి చూడడం వలన భారతదేశంలో జాతి వివక్షతను బ్రిటిష్ వారు ప్రవేశపెట్టడం జరిగిందని గమనించాలి. ఈ జాతి వివక్షతకు గురైన భారతీయులు ఏం చేశారంటే మనకి స్వపరిపాలన ఉండాలి, మన పరిపాలన మనమే చేసుకోవాలి, తెల్ల జాతీయుల్ని భారతదేశం నుండి తరిమి కొట్టాలని జాతీయ ఉద్యమం వైపు ఆకర్షితులవటం జరిగింది. సో ఈ విధంగా భారత జాతీయ ఉద్యమం అనేది పలు కారణాల ద్వారా ఉద్భవించటం జరిగింది. ఈ కారణాలు మనం పైన చెప్పుకున్న కారణాలని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఏర్పాటైన భారత జాతీయ ఉద్యమం 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు ఉద్యమం ఆగింది, స్వపరిపాలన మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే 1947లో స్వతంత్రం సిద్ధించిన వరకు జరిగిన ఈ పోరాటము ఎప్పుడైతే స్వేచ్ఛావాయువు పీల్చుకుందో అప్పుడు భారతదేశం స్వతంత్ర ఉద్యమం నిలుపుదల చేసి అభివృద్ధి పదంలో నడపడానికి సొంత రాజ్యాంగాన్ని రచించుకొని స్వపరిపాలన చేసుకోవడం ప్రారంభించాము. థ్యాంక్ యూ.